పడతారని తెలిసినప్పుడు మీ టీంలో నుంచి ఎవరో ఒక పర్సన్ వచ్చి ముందడిగేసి మాకు కొన్ని ఇష్యూస్ ఉన్నాయి, ఏమనుకోవద్దు, 5వ తారీఖు వదలలేకపోతున్నాము, కొంచెం లేట్ అవుతుంది అన్నా కూడా ఎవరేమనుకోరు. కానీ మినిమం అది కూడా ఎవరు మాకు రెస్పాండ్ అవ్వలేదు. అది చాలా బాధాకరంగా అనిపించింది. రెస్పాండ్ అవ్వాల్సిన బాధ్యత మీకుంది. ఎందుకంటే మిమ్మల్ని ప్రమోట్ చేసింది మా మీడియా వాళ్ళే. అర్థమవుతుందా? మిమ్మల్ని అభిమానించేది, ఆరాధించేది అభిమానులు. వీళ్ళందరూ రెస్పాండ్ అవ్వకపోతే ఇంకెవరు రెస్పాండ్ అవుదాం అనుకున్నారు మీరు? బ్రదర్ ఒక మాట మాట్లాడతారు, ట్విట్టర్ నా దగ్గర లేదు బ్రదర్, నేను చూసుకోగలుగుతానా? అందరి దగ్గర ట్విట్టర్లు ఉంటాయా? ఉండవు కదా. కానీ ప్రతి ఒక్కరి దగ్గర న్యూస్ ఛానల్స్ ఉంటాయి, ప్రతి ఒక్కరు న్యూస్ చూస్తుంటారు కదా. బట్ కనీసం మీడియా వాళ్ళు కుదురుంటే బాగుండేది అంటున్నా. ట్విట్టర్ లో పోస్ట్ చేయడం ఏంటి? ఇప్పుడు ప్రమోషనల్ ప్రీ రిలీజ్ అవన్నీ కూడా ట్విట్టర్ లో చేస్తున్నారా? కాదు కదా. మరి ఎందుకు అప్పుడు మాత్రం మీడియా వాళ్ళందరూ పిలుచుకొని చేస్తున్నారు? నేను అనేది ఏంటంటే ఆడియన్స్ లోకి వెళ్ళాల్సి వస్తుంది అన్నప్పుడు మాత్రం మంచిగా అన్ని తెచ్చి అన్ని చేస్తున్నారు కదా. అలానే ఇది కూడా చెప్పాలండి, అది మీ బాధ్యత. లేదండి అది కాదు. ట్విట్టర్ అనేది కూడా సోషల్ మీడియానే అండి. మరి దాన్ని ఎలా పోస్ట్ చేస్తారు? అవునా కదా. ఇప్పుడు రాయడం వేరు, మాట చెప్పడం వేరు. మాట చెప్తే బాగుంటుంది అందరికి. అది నేను ఒకటే కోరుకుంటున్నాను టీం నుంచి. బాలయ్య బాబు గారు వచ్చే చెప్పాలని అయితే అసలు నేను అనట్లేదు. ఎవరొకరు రియాక్ట్ అయ్యి ఉండొచ్చు ఆ టీంలో వాళ్ళు. ఎవరు రియాక్ట్ అయినా మన అభిమానులు కానీ లేకపోతే మీడియా వాళ్ళు కానీ ఎవరైనా సరే ఎవరు బాధపడిన వాళ్ళు కాదండి. సో అట్లాగా అయితే ఈ రోజు నైట్ కూడా ఏ రిలీజ్ అవుతుంది? ఇంకా టికెట్లు రిలీజ్ చేయలేదు. 7 గంటలకు ప్రీమియర్ షో అంటున్నారు. 7 ప్రీమియర్ షో పెట్టుకుని ఇప్పుడు ఎంత 7 అవ్వబోతుంది. టికెట్ రిలీజ్ చేయకుండా ప్రీమియర్ షో కట్టిపోతారు అందరూ. చెప్పండి, ఏమైనా పాత రోజులా? కొన్ని సినిమా దగ్గరికి వెళ్తే వచ్చేస్తే టికెట్లు అన్నారు. అసలు రిలీజ్ అయినాయి ఆ టికెట్స్ బుక్ చేసుకోవడానికి. ఏపీలో గురించి నాకు తెలియదు లేదు. మనం ఏం చేస్తాం, వాళ్ళకి ఏం చేస్తారు, రిఫండ్ చేస్తారు. అదే అమౌంట్ చేస్తారు, ఖచ్చితంగా చేస్తారు, రిఫండ్ చేస్తారు. సో ఇంకోసారి 18, 19 కాదండి, జనవరికి వచ్చినా మాకేం ప్రాబ్లం లేదు, చూస్తాం. జనవరికి వచ్చినా మాకు ప్రాబ్లం లేదు, చూస్తాం. ఓకేనా? మండే వదిలినా ట్యూస్డే ఎప్పుడు వదిలినా చూస్తాం, చూడాలనుకునే వాళ్ళం. నేనేమంటానంటే రెస్పాండ్ అవ్వండి. అర్థమవుతుందా? అనౌన్స్మెంట్ అనేది ఇస్తే అభిమానులు అవ్వచ్చు, జనాలు అవ్వచ్చు, లేకపోతే మీడియా వాళ్ళు వాట్ ఎవర్ ఎవ్వరు బాధపడరు కదా అంటున్నా. అది ఉండాలి కదండి అనౌన్స్మెంట్ అనేది. ఇప్పుడు 5వ తారీఖు వదులుతారు అనేది వాళ్ళే కదా ఇచ్చారు. అలా మరి ఇప్పుడు ఏ తారీఖు వస్తుందని కూడా వాళ్ళే కదా ఇవ్వాలి. మరి ఇవ్వకపోతే అది కరెక్ట్ కాదు కదా. మనందరూ పిచ్చోనమా? అభిమానులు పిచ్చోలా అండి? అంత పెద్ద పెద్ద కటౌట్లు కట్టేసి, అంత పెద్ద పెద్ద మాలలు, గజమాలలు కట్టేసి వీడియోలు పెట్టినారండి ఇన్స్టాగ్రామ్ లో. ఆ మాలన్నీ ఎండిపోతే డబ్బులు ఇస్తారా? చెప్పండి. నేను బాలయ్య బాబు గారిని అనట్లేదండి అసలు. ఎందుకంటే ఇక్కడ రచ్చ వచ్చింది బాలయ్య బాబు గారితో కాదు. అక్కడ ప్రొడ్యూసర్ వాళ్ళకి వచ్చినాయి. అర్థమవుతుందా? వాళ్ళు చూసుకోవాలి. నేను అనేది అది. రెస్పాన్స్ అవ్వద్దంటే ఆయన దాకా కూడా వెళ్ళలేదేమో ఈ ఇష్యూ తొందరగా అనుకుంటున్నాను. ఒకవేళ ఆయన దాకా వెళ్తే ఆయన ఏమని మాట్లాడగలుగుతారండి? ఇప్పుడు ఆయన ఇష్యూ అయితే ఆయన ఖచ్చితంగా వచ్చి మాట్లాడుండే వాళ్ళండి. ఆయన ఇష్యూ అంటే సినిమా అయిందే కాదనట్లేదు. కానీ అక్కడ మ్యాటర్ ఎవరిది? ప్రొడ్యూసర్స్ వేరే వాళ్ళు కాబట్టి ఇన్ని ఇన్వాల్వ్ అవ్వలేకపోతున్నారు. ఏమైనా మాట్లాడితే మళ్ళీ బ్యాడ్ అయిపోతాం, బాగా కరెక్ట్ కాదు అని చెప్పేసి అంతే. అందుమించి ఇంకేం లేదు. కానీ ప్లీజ్ అభిమానులు కావచ్చు, మిమ్మల్ని ఇలా పిచ్చిగా ఆరాధించే అభిమానులకి మీరు ఖచ్చితంగా వచ్చి రెస్పాండ్ అవ్వాలని నేను కోరుకుంటున్నాను. అందుమించి ఇంకేం అడగట్లేదు, ఇంకేమీ లేదండి. ఆబ్వియస్లీ కొన్ని ఫేక్ న్యూస్ వస్తున్నాయి. ఈ రోజు 8 గంటారు, తెల్లవారుజాము 4 గంటలకు అంటారు. పిచ్చోళ్ళలాగా మేమంతా అన్ని న్యూస్లు మీద చూస్తుంటాం. అది అవసరమా? అదే మీరు కానీ వచ్చి ఒక మాట చెప్పేస్తే మిగతా వాళ్ళందరూ మేము ఎంకరేజ్ చేయంగా, ఎవరు ఎంకరేజ్ చేయరుగా. సో ఇలా చూసుకోండి. మీడియా వాళ్ళు కూడా తొలగించాల్సని చెప్పి ఫేక్ రివ్యూలు ముందుగానే తీసుకుంటున్నారు, ఎలిపప్పులు అయ్యారు. ఇది హైలైట్. ఇది మాత్రం నాకు భలే అనిపించిందండి. నిన్న చాలా మంది ఇక్కడ ఫేక్ రివ్యూలు తీసుకున్నారండి. సినిమా రాకముందే, సినిమా చూడక ముందే సూపర్ బ్లాక్ బస్టర్ అంట. ఇయే ఇప్పుడు పడింది ఒక్కొక్కరికి. చొక్కాలు కూడా ఇప్పేస్తారంట రివ్యూ చెప్పడానికి. అది సర్లే అండి. అదే చెప్తున్నా అండి, నాకు ఫేక్ రివ్యూస్ ఎంకరేజ్ చేయొద్దండి. అంటే వాళ్ళు పాజిటివ్ గానే చెప్తున్నారు, నెగిటివ్ ఏం చెప్పట్ల మూవీని. కానీ నేను ఏమంటా అంటే నెగిటివ్ అయినా పాజిటివ్ అయినా రివ్యూస్ అనే వాళ్ళు ఇచ్చేవాళ్ళు ఉన్నదన్నట్టు చెప్పాలి. కాబట్టి ఫేక్ రివ్యూలు చెప్పొద్దు. అది పాజిటివ్ అయినా సరే, నెగిటివ్ అయినా సరే ముందుగా అసలు చెప్పొద్దు, అంతే.